అందరికీ నమస్కారం. దోస్తులందరికీ అందరు బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు మేము యాచారం దగ్గరలోని తండకు ఈతకల్లుకై పోతున్నాం. మా చిన్ననాటి దోస్తులందరం కలిసి ఈరోజు ఈ కాలంలో ఈతకల్లు చాలా తాగితే ఉదయం తాగితే ఈతకల్లు నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మా మిత్రుడు శేఖర్ వాళ్ళ బావ ఇక్కడ ఈతకల్లు గీస్తాడు. ఆయన దగ్గర అయితే చాలా బాగుంటుందని మేము ఉదయం 6 గంటలకే బయలుదేరి యాచారం చేరుకోవడం జరిగింది. అక్కడికి వచ్చేసరికి మా స్వామి ఉండలేక ఒక దానికి గ్లాస్ పెట్టి గ్లాస్ నింపుకొని తాగిండు ఈ యొక్క ఈత చెట్టుకు. ఇది చాలా అద్భుతంగా ఉందన్నాడు. పొద్దున నీరు ఎంత బాగుంటుందంటే మన కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిపోతాయి ఈతకల్లు నీరు తాగితే. ఇంకోటి, ఎన్నో అనారోగ్య సమస్యలకు ఈతకల్లు సర్వరోగ నివారిణి. ఇలాంటి కళ్ళును ఈ కాలంలో ప్రతి ఒక్కరు తాగాలి. అసలు కొందరు 30,000 పెట్టి రాయల్ సెల్యూటు, డబల్ బ్లాకు ఏమో మందులు తాగుతారు. అవన్నీ గ్లాసు ఈతకల్లు తాగితే ఉంటుంది, మజా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఎట్లుంటుంది అంటే కానీ ఆ ఈదుల్లో కూర్చొని తాగడం ఒక మంచి అద్భుతం, అదొక వరం. అందరు ఎంజాయ్ చేయలేరు అబ్బా, ఎంత డబ్బు ఉన్నా కానీ ఇలా ఎంజాయ్ చేయలేరు. ఒకసారి రండి దోస్తులందరూ, రండి దోస్తులతో ఎంజాయ్ చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఒక 3 నాటుకోళ్ళు తీసి కోపించినాం. ఇక ఈతకల్లు నాటుకోడి ఇక ఉంది చూడు, ఏమో వండినా మా స్వామి, మా దోస్తు శివ, ఇంకో మా సూరి, శ్రీశైలం మామ, వినోద్ వండిరు. ఇక మస్తుంది కూర తింటే. కానీ మీరు కూడా ఒకసారి చెప్తే కాదు, మీరు కూడా అనుభవించాలి. చాలామంది పొయ్యిరు, నేనేమో తురుముని అని చెప్పట్లేదు. చాలామంది మీరు కూడా అనుభవించారు. కొందరికి ఎవరైతే రాలేకపోతుర్రో వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాల్సిందే అని చెప్తున్నాం. మేమే మా సొంతంగా స్వహస్తాలతో వండుకొని తినడం ఒక అద్భుతం. అక్కడ చాలా మంచిగా జరిగింది. పక్కన వాగు ఉంటుంది. వాగులో ఎందుకంటే ఈసారి కొద్దిగా వాటర్ లేకుండా అక్కడ, కానీ వాగు పక్కనే ఈతవనం ఉంది కాబట్టి ఎంతో చల్లగా ఉదయం చల్లగా చలికాలంలో బాగుండే. ఇక నాటుకోళ్ళు రెడీ చేసుకొని తిన్నాం. అప్పటికే మరి పక్కనే దాదాపు ఒక సీసా వచ్చి 100 రూపాయలు. ఆ లొట్టి వచ్చేసి ఏమో 200. ఇప్పుడు ఆ శేఖర్ పోస్తుంటాడు, ఆ లొట్టి వచ్చేసి 200 రూపాయలు. కళ్ళుకు బాగా డిమాండ్ ఉంది. అంటే అది ఈతకల్లు కాబట్టి డిమాండ్ అట్లే ఉంటుంది. కాబట్టి ఇక తప్పని పరిస్థితిలో మనం తాగాలి. దొరకదు, సంవత్సరం పొడవునా దొరకదు కాబట్టి ఆ సీజన్లోనే దొరుకుతుంది. కొన్ని ప్రాంతాలలో అది సంవత్సరం పొడవునా కూడా దొరుకుతుంది ఈతకల్లు. గీసే వాళ్ళ బట్టిన ఉంటుంది. ఇక మా నాటుకోడి కూరకు వచ్చేస్తే ఇక ఎంత అసలు మసాలా లేకుండా ఆయిల్తో వండడం జరిగింది. మంచిగా వండిరు, తింటామంటే తినబుద్ధి అయింది కూర. ఇక అందులో బొంగులో కూడా కొన్ని బొంగులు, మురమరాలు కలిపి, నూనె కలిపి, ఉల్లిపాయలు కలిపి కూడా తినడం జరిగింది. ఇక మా పెద్ద మనిషి కూడా ఒక సీసా కళ్ళు తాగిండు, మంచిగా ఎంజాయ్ చేసిండు, అక్కడి నుంచి పోయిండు. దాదాపు మేము 10 మంది వచ్చేసి ఎన్ని లొట్లు తాగినాం అనుకుంటారో చూడండి మీరు, మీకు చూపిస్తా ఇప్పుడు. 10 మంది దాదాపు ఒక 30 సీసాల కళ్ళు అక్కడ తాగడం జరిగింది. అంటే కళ్ళు అంత మంచిగా ఉంది కాబట్టి తాగినాం. ఈతకల్లు ఆరోగ్యానికి మంచిది అంటారు కాబట్టి తాగినాం. ఈతకల్లు తాగండి, మద్యానికి దూరంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.